వరుసగా 5 హిట్లు కొట్టి టాలీవుడ్లో మంచి ఊపు మీదున్న నేచురల్ స్టార్ నాని ఈ ఏడాది తన ఫస్ట్ చిత్రాన్ని మన ముందుకు తెచ్చేశాడు. త్రినాథరావు దర్శకత్వంలో ఫస్ట్ టైం ఓ యాక్షన్ కథతో, అది కూడా దిల్ రాజు లాంటి ఓ స్టార్ ప్రొడ్యూసర్ సినిమాతో మన ముందుకు వచ్చాడు నాని. నేను లోకల్ అంటూ థియేటర్లలో సందడి చేస్తున్నాడు. మరి ఈ సినిమాతో నాని డబుల్ హ్యాట్రిక్ కొట్టాడా? ఈ సినిమా రివ్యూ స్టార్ట్ చేసే ముందు ఈ రివ్యూ ఫైనల్లో ఓ ట్విస్ట్ ఉంటుంది. ముందుగా కథ విషయానికి వద్దాం. గ్రాడ్యుయేషన్ పూర్తయిన బాబు అంటే ఈ సినిమాలోని నాని అల్లరి చిల్లరగా తిరుగుతూ తల్లిదండ్రులకు పెద్ద తలనొప్పిగా మారుతాడు. ఓ రోజు తొలి చూపులోనే కీర్తిని చూసి ప్రేమలో పడతాడు నాని. ఆమెను ఆకట్టుకునేందుకు తాను కూడా MBAలో జాయిన్ అయిపోతాడు. ఇంప్రెస్ చేయడానికి బాబు చేసే పనులన్నీ కీర్తి అండ్ ఫ్యామిలీకి వెక్కిలి చేష్టలుగా కనిపిస్తుంటాయి. అయితేనేం చివరకు ఎలాగోలా తన ప్రేమలో పడేసుకుంటాడు బాబు. అయితే చిల్లరగా తిరిగే బాబంటే ఆ అమ్మాయి తండ్రికి ఇష్టం ఉండదు. ఇంతలోనే వేరే పోలీస్ ఆఫీసర్ చంద్రతో కీర్తి పెళ్లిని ఫిక్స్ చేస్తారు వాళ్ళ నాన్న. ఆ గ్యాప్లో కీర్తి తండ్రి తనను బతిమాలుకునేలా చేస్తానంటూ ఛాలెంజ్ చేస్తాడు బాబు. ఇంతలోనే అనుకోని ఓ ట్విస్ట్ వచ్చి పడుతుంది. ఇంతకీ ఆ ట్విస్ట్ ఏంటి? బాబు తన ప్రేమను ఎలా గెలుచుకున్నాడు అన్నదే కదా. ఇక ఈ సినిమా విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ మొత్తం ఫ్రెష్ లవ్ స్టోరీ, ఎంటర్టైన్మెంట్ అంశాలతో సాగిపోతుంది. ఎక్కడా బోరింగ్ అనిపించకుండా సరదాగా సాగిపోతుంది. కడుపుబ్బ నవ్వించే కామెడీ, కీర్తిని ఇంప్రెస్ చేయడం కోసం నాని చేసే అల్లరి చిల్లరి పనులు ఆకట్టుకుంటాయి. కీర్తి నానిల కెమిస్ట్రీ చాలా బాగుంటుంది. కొన్ని ఎపిసోడ్లు రొటీన్గా అనిపించినప్పటికీ వాటిని ప్రజెంట్ చేసిన విధానం చాలా బాగుంది. వినసొంపుగా ఉండే పాటలు సందర్భానుకూలంగా వస్తాయి. ఇక ఇంటర్వెల్ ఎపిసోడ్ ఓ ఇంట్రెస్టింగ్ పాయింట్తో ముగుస్తుంది. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే కాసేపు కాస్త ఇంట్రెస్టింగ్గానే నడుస్తుంది. కానీ ఎప్పుడైతే ట్విస్ట్ రివీల్ అవుతుందో అప్పుడు సినిమా డల్ అయిపోతుంది. 30 నిమిషాల పాటు సినిమా ఇలా సాగుతుంది. కొన్ని ఎపిసోడ్స్ బోరింగ్గా అనిపించినప్పటికీ ఆ తర్వాత మాత్రం మళ్ళీ సినిమా పుంజుకుంది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ చాలా బాగున్నాయి. అవే సెకండ్ హాఫ్కి ప్రత్యేక ఆకర్షణలు చెప్పాలి. ముఖ్యంగా ఈ సినిమాలోని క్లైమాక్స్ అదిరిపోయింది. ఆ ఎపిసోడ్లో వచ్చే ఎమోషనల్ సీన్స్ ప్రతి ఒక్కరిని హత్తుకుంటాయి. ఆ సీన్లలో నాని, కీర్తి తమ అద్భుత అభినయంతో కట్టిపడేశారు. ఓవరాల్గా చూస్తే కొన్ని రొటీన్ సీన్స్ తప్ప ఫస్ట్ హాఫ్ అంతా బాగుంది. ఇంటర్వెల్ సీన్ అయితే అదిరిపోతుంది ఈ సినిమాలో. ఇక సెకండ్ హాఫ్లో ట్విస్ట్ రివీల్ అయ్యాక స్టోరీ కాస్త గాడి తప్పినట్లు అనిపిస్తుంది. మొత్తానికి నాని నేను లోకల్ సినిమాతో ఓ కొత్త కథను మనకి ఇంట్రడ్యూస్ చేశాడు. నాని ఎప్పటిలాగే తన నేచురల్ యాక్టింగ్తో ఆకట్టుకున్నాడు. తన కామిక్ టైమింగ్తో అదరగొట్టేశాడు నాని. కీర్తి సురేష్ కూడా అందంగా కనిపించడంతో పాటు తన నటనతో కట్టిపడేసింది. నాని, కీర్తిల కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయింది. ఆమె తండ్రిగా నటించిన సచిన్ ఖేడ్కర్ కూడా బాగా నటించాడు. పోసాని కృష్ణమురళితో పాటు ఇతర నటీనటులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ఫైనల్గా నాని నేను లోకల్ ఎలా ఉంది అంటే ఎమోషనల్ మాస్ ఎంటర్టైన్మెంట్. ఇది నాని నేను లోకల్ రివ్యూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ అండ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.